కానీ అమ్మ ఎప్పుడు చెప్పారు, లాస్ట్ షోలో కూడా చెప్పారు, చనిపోయిన తర్వాత ఎవరైనా కానీ సెటిల్మెంట్కి వెళ్ళిపోతారు. సార్ చనిపోయింది చనిపోయింది, ఇంకా జరిగిపోయింది జరిగిపోయింది, ఇంక వెనక్కి వచ్చేది కాదు కాబట్టి. ఎందుకంటే మీరు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు కూడా అంత గొప్పగా పాపం నాన్న లేరు, అమ్మ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పోషించారు. అమ్మ ఇంటర్వ్యూలో చెప్పింది నాకు బాగా గుర్తుంది, వాడు ఇప్పటికి కూడా ఎంత కష్టపడి వచ్చారో నాకు చెప్పారు. కాబట్టి ఎవరైనా కానీ ఇదిగో ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు తీసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు, బాబుకు మంచి లైఫ్ ఇవ్వచ్చు అనుకోవచ్చు ఏ తల్లైనా కానీ. కానీ అమ్మ దేనికి వెనకాడలేదు, డబ్బు అక్కర్లేదు, మాకు కావాల్సింది కేవలం మా పాపకు న్యాయం జరగాలి అని చెప్పి. కానీ చాలా థ్రెటనింగ్ కాల్స్ కూడా వచ్చాయి, మిమ్మల్ని చంపేస్తానని, అమ్మని చంపేస్తానని చెప్పారు కదా. అది ఎన్ని ఇయర్స్ వరకు ఆ ఫైటింగ్ ఉంది మీ మీద? వాళ్ళు చంపేస్తాము డెఫినెట్గా, మీరు ప్రూఫ్స్ కోసం అన్ని హాస్పిటల్స్ అందరిని సేకరించి మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడు ఏమనిపించింది అసలుకి యాజ్ ఎ సన్? ఒకే ఒక సన్నంగా మీరు ఒక్కళ్ళే మిగిలిన్నారు ఆమెకు కూడా. చెప్పాం కదా, అంటే సెటిల్మెంట్ అన్నీ అన్నారు కదా, అవన్నీ యాక్చువల్లీ మాకు అదే నచ్చారు మాకు. అంటే ఎట్లా చెప్పంటే చెప్పా, ఇంటి దేవత, దేవుడు, ఏదో నమ్ముకున్నా దేవుని నమ్ముకునే కదా. దేవుడు, ఆ దేవుని నమ్ముకునే పరిస్థితులు లేవు మేము. ఏమైనా చేస్తాం, అమ్మ ఉంది, నేను కష్టపడి సంపాదించుకున్నాను. ఇస్తారని వచ్చారు కదా, సెటిల్మెంట్కి వచ్చారు. సెటిల్మెంట్కి ఏం రాలేదు అంటే చెప్తున్నాను. అలా ఏమైనా ఉద్దేశం వాళ్ళకు ఉన్నా కూడా మా ఫైట్కి చూసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, మేము ఇచ్చిన స్ట్రాంగ్ ఫైట్కి వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళు అడిగే ధైర్యం కూడా చేయలేరు. వాళ్ళు ఓన్లీ బెదిరించారు. బెదిరింపులు వచ్చాయి. మా మదర్ కూడా చెప్తున్నాం, బెదిరింపులు వచ్చాయి. అంటే ఎవరైనా ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు, భయపెడతారు. అమ్మ జాగ్రత్త, బిడ్డ పోయింది, కొడుకున్నాడు చూసుకోమని ఈ టైంలో చెప్తారు. ఎవరైనా అంటే వాళ్ళు మనకి స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారా, హార్డ్ వార్నింగ్ ఇస్తున్నారా తెలియదు, కానీ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఓకే, జాగ్రత్త అమ్మ, నువ్వు అక్కడిక్కడ తిరుగుతున్నావు, ఈ పిఎస్ అని, ఆ పొలిటికల్ అని, ఈ హాస్పిటల్ అని తిరుగుతున్న ఎవిడెన్స్ కోసము, మళ్ళీ చూసుకో, మరి నేను ఒక్కడే కొడుకున్నాడు, చిన్న అబ్బాయి, మళ్ళీ నీకు దిక్కు కూడా ఉండరు, భర్త కూడా లేడు అని అమ్మని ఎమోషనల్లీ బెదిరించారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ బాగా చేశారు. కానీ అమ్మ బెదరలేదు, ఎక్కడ బెదరలేదు. ఏమున్నా ఏమవుతుంది, ఇద్దరిని పోగొట్టుకున్నాను, ఇంకో ఇద్దరు ఉన్నాం, ఎప్పటికైనా జరిగేది. కానీ అట్లీస్ట్ నా బిడ్డ ఎలా చనిపోయి నాకు తెలియాలి కదా, ఎలా పుట్టిందో నాకు తెలుసు, ఎలా చనిపోయినా తెలియాలి కదా, నా కళ్ళ ముందు చనిపోయింది. సో తెలియాలనే ఫైట్తోనే చాలా స్ట్రాంగ్ ఫైట్ ఇచ్చారు.